మొన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ నుంచి ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవడం వల్ల 3 గంటల 57 నిమిషాలకి ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ 1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ కానీ ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ, సంబంధించిన శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ, మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి అలాగే నిన్న మా యువ నాయకులు నోరెక్ లోకేష్ గారు కూడా వెంటనే మార్నింగ్ వెళ్ళి అక్కడ ప్లాంట్ ఇన్సిడెంట్ని మానిటర్ చేసి అసలు ఎందుకు ఇలా జరిగిందని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి కొంత నాలెడ్జ్ఫుల్ తెచ్చుకొని అసలు గవర్నమెంట్ ఇటువంటి చర్యల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చన్నది కూడా ఒక పర్యవేక్షణ యాక్టివిటీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సందర్శించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని మాట్లాడడం జరిగింది, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి యాక్సిడెంట్స్ భవిష్యత్ కాలంలో ఏ రకంగా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని టైటన్ చేయొచ్చు, అసలు ప్రభుత్వ విధానాల్లో ఏ రకంగా మనం కట్టడి చేయాలి, అలాగే దీని మీద ఈ యాక్సిడెంట్ మీద కంప్లీట్ రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిన దాని మీద కూడా ఒక డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నిజ నిర్ధారాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. అయితే ఈరోజు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు వచ్చి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి నష్టపోయినటువంటి కుటుంబాన్ని కూడా కొంత ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని చెప్పి చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 25 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే వాళ్ళకి నష్టపరిహారం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భవిష్యత్ కాలంలో అన్ని రకాలుగా ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం చేయడానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి పూర్తిగా సాయం ఇవ్వడానికి, అలాగే క్వార్టర్స్లో ఉండడానికి సదుపాయాలు కల్పించడానికి కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మనం నష్టపోయామో వాళ్ళు కూడా 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సాయం వచ్చేలాగా కార్యరూపం చేయడానికి, ఇవన్నీ కూడా ఈ మొన్న మన కేంద్ర రాష్ట్ర మంత్రులు కానీ
మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ లేదా మన యువ నాయకులు లోకేష్ గారు కానీ వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం నింపి, ఎందుకంటే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎటువంటి అనాలిసిస్ జరగకపోయినా కానీ ఖచ్చితంగా నష్టపోయిన కుటుంబాలకి మనం న్యాయం చేయాలి, ఆ కుటుంబాలకి ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు, గొడ్డల పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపాలి, కానీ ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. అంటే లేనిపోయిన ఆరోపణలు, అంటే ధైర్యం నింపి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ఒక మాట ఇవ్వాలి తప్పించి ఈరోజు వచ్చి ఒక ఆరోపణలు చేసి ఆ ఆరోపణలో కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు. అసలు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా తొలగించలేదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 1140 కోట్లని ఇతర అవసరాలకు మళ్లింపు చేశారని చెప్తున్నారు. పూర్తిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీంట్లో క్యాపిటల్ షేర్ వచ్చి 1140 కోట్లు. ఈ 1140 కోట్లు కూడా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టారనేది పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా లోన్స్ క్లోజ్ చేయాలన్నా, ఏదైనా అంటే పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా దాన్ని క్లోజ్ చేయడానికి క్యాపిటల్ షేర్ కింద 1140 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్విటీ షేర్ కింద 10,300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 10,300 కోట్లు కూడా 4,000 కోట్లు రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి, 5,000 కోట్లు మీకు ప్లాంట్కి అప్గ్రేడేషన్కి, మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి రూపాయిని కూడా ప్లాంట్ని వినియోగంలో తీసుకురావడానికి యూటిలైజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో కేవలం 30% మాత్రమే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్లో ఉంది. ఇప్పుడు 95% ఆపరేషన్స్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఈ ఫండ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 1140 కోట్లు పూర్తిగా దాన్ని యూటిలైజ్ చేసి దాన్ని ఆపరేషన్స్ తీసుకురావడానికి పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి నేను ఎటువంటి సందేహం లేదు. మరి అలాగే ఈరోజు చూసుకుంటే 6 లక్షల టన్నులు ఈరోజు ఉత్పత్తిలో కూడా వెళ్ళిపోయింది ప్లాంట్. అంటే ఖచ్చితంగా ఈ ఫండ్ అంతా కూడా ఇట్లే ఇవ్వబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ అయిందని సంగతి నేను చెప్పుకుంటున్నాను. మరి అలాగే ఎల్జీ పాలిమర్స్కి ₹1 కోటి ఇచ్చామని చెప్పడం జరిగింది. ₹1 కోటి అనేది ఆయన ఎల్జీ పాలిమర్స్ అనేది చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో చాలా విషాదమైనటువంటి సిచ్యువేషన్. వచ్చినటువంటి ఎల్జీ పాలిమర్స్లో వచ్చినటువంటి గ్యాస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కుటుంబాలు అనారోగ్య పాలయ్యారు. మరి అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్లో కూడా 12 మంది చనిపోయారు. ఎవరికి కూడా ఎటువంటి సాయం కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇవ్వలేదని సంగతి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 12 మంది చనిపోయినటువంటి 12 మందిలో కూడా 3 మాత్రమే ఆయన ఆర్థికంగా ₹1 కోటి ఇచ్చారు. అది కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. ఆ కంపెనీ నుంచి, ఎల్జీ పాలిమర్ కంపెనీ నుంచి ఆయన వసూలు చేసి ఇవ్వడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్లో అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులకి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని కూడా మాట ఇచ్చారు ఆయన. ఆ హాస్పిటల్ కూడా ఇప్పటివరకు ఆ ప్రభుత్వంలో ఎటువంటి చర్య కూడా తీసుకోలేదని సంగతి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వచ్చి ₹1 కోటి ఇస్తున్నానని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఖచ్చితంగా భరోసా ఇవ్వచ్చు, కానీ వచ్చి వెంటనే మా ప్రభుత్వం వస్తే ₹1 కోటి ఇస్తామంటున్నారు. మీకు ఇచ్చినటువంటి అవకాశంలో ఇలాంటి ఇన్సిడెంటే ఎల్జీ పాలిమర్స్లో జరిగింది. ఎన్నో కుటుంబాలు అటు అనారోగ్య పాలయ్యారు, అలాగే యాక్సిడెంట్లో కూడా ఇబ్బంది పడ్డారు. చనిపోయినటువంటి వ్యక్తులకి, ఫ్యామిలీలకి మీరు ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారనే సంగతి కూడా ఒకసారి మీకు మీరే గుర్తు చేసుకోండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు 12 మంది చనిపోతే కేవలం 3 మాత్రమే మీరు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అది కూడా మీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వలేదు. మీరు ఆ ఇండస్ట్రీస్ నుంచి ₹1 కోటి తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఈరోజు వచ్చి మా ప్రభుత్వం వస్తే ₹1 కోటి ఇస్తాము, ₹2 కోట్లు ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే సంగతి కూడా మీకు మీరే ప్రశ్నించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇప్పుడు జనరల్గా మీ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎయిర్పోర్ట్లో మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్లో మీటింగ్ చెప్పుకొని ఉన్నటువంటి ఇబ్బంది పడినట్టు ఫ్యామిలీస్ని ఎయిర్పోర్ట్కి తెప్పించుకున్నారు. ఈరోజు సంఘటనా స్థలానికి మా నాయకులు అందరూ వెళ్ళారు. ఈరోజు మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, మా యువ నాయకులు కానీ, లోకేష్ గారు కానీ, లేదా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపుతున్నారు.
మీరు గత ప్రభుత్వంలో మీరు హయాంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎలా వ్యవహరించారు? ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంగళవారం రాత్రి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి 25 lakhs డైరెక్ట్గా ఎవరైతే ఈ ఇన్సిడెంట్ వల్ల నష్టం చేకూర్చుందో చనిపోయినటువంటి ఫ్యామిలీస్కి 25 lakhs ఇవ్వడం కూడా గమనించాలన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ప్లాంట్ నేనే పరిరక్షించాను, నేను అసెంబ్లీలో తీర్మానం చేశాను, 2 సార్లు లెటర్స్ రాశానని చెప్పారని చెప్తున్నారు. వాస్తవానికి మీకు ఇచ్చిన 5 ఏళ్ళ కాలంలో మీరు ఎందుకు పోస్కో సౌత్ కొరియన్ స్టీల్ ప్లాంట్ కంపెనీకి ఇక్కడ గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలనే ప్రతిపాదన గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది, ఎందుకు ఎంఓయూ చేసుకోవడం జరిగింది? ఎందుకంటే మీరే చెప్పారంటున్నారు, నేను ఆల్రెడీ ఒక అసెంబ్లీలో తీర్మానం చేశానని చెప్తున్నారు, 2 సార్లు కేంద్ర ప్రభుత్వం రాశానని చెప్తున్నారు. కానీ మీరు నాన్ బైండింగ్ ఎంఓయూ అనేది పోస్కో అనే ఒక స్టీల్ ప్లాంట్, సౌత్ కొరియన్ స్టీల్ ప్లాంట్తో మీరు ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు? ఇక్కడ ఇదే ప్లేస్లో గ్రీన్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టడానికి ఎలా ప్లాన్ చేశారు అనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, విశాఖపట్నం కేంద్రంగా రాజధానిగా తయారు చేద్దామన్న ఆలోచనతో ఈ స్టీల్ ప్లాంట్లోనే రాజధాని కట్టాలన్న ఆలోచన మీరు ప్రస్తావించారా లేదా? అది నెంబర్ 2. అది కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు నిజంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలన్న ఆలోచన ఉంటే ఈ రెండు ప్రస్తావనలు ఎందుకు జరిగావి అనేది మీకు మీరుగా ప్రశ్నించాలి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే సంగతి కూడా చెప్పుకుంటున్నాను. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ అనేది మా ఆంధ్రుల హక్కు, ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక నమ్మకం, మీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి నమ్మకం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసిన తర్వాతే కుమారస్వామి గారు కేంద్ర మంత్రివర్యులు స్టీల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు ఆయన మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సందర్శించి వెంటనే 500 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు అని ఖచ్చితంగా చెప్పడం అనేది వాస్తవమా కాదా? మరి మీకు ఇచ్చినటువంటి కాల పరిమితంలో ఇది ఎందుకు చేయలేకపోయారు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం. ఎందుకంటే మీరు ప్లాంట్ని పరిరక్షించేది నేనే అని చెప్తున్నారు కాబట్టి ఇది మీకు ఇచ్చిన 5 ఏళ్ళ కాల పరిమితంలో ఎందుకు చేయలేకపోయారనే విషయాన్ని మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము, ప్రజా శ్రేయస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అనేది ఇలాంటి దుర్ఘటన సంఘటనలో కూడా మీరు రాజకీయంగా యూటిలైజ్ చేసుకొని ప్రజలను తప్పుగా పట్టే ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించేది లేదు. మీరు గతంలో చేసింది ఇదే, ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు ప్రజల గురించి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన కూడా మీరు రాజకీయంగా వాడేయడం అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అది మీ గొడ్డలపాటి నేచర్ని మార్చాల్సిన అవసరం మీకు ఉంటుందన్న సంగతి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు మీరు ఒక బాధాకరమైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చకుండా మీరు వెళ్ళి మా పాలన అయితే ఎలా ఉంటుంది, మీరు మళ్ళీ మాకు ఓటేయండి, రేపొద్దున ఎలా చేస్తామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అనే సంగతి మీకు మీరే ప్రశ్నించుకోవాలని ఇది వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.